దేనికంటే రెండో రాకడ కొరకే సిద్ధపరచబడానికే సంఘము ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటది? అపోస్తుల బోధ దేనికంటే రెండవ రాకడ కొరకే, సహవాసములో ఎదుట అది రెండవ రాకడ కొరకే, బల్ల ఎందుకది రెండవ రాకడ సిద్ధపరచడానికి. అదే సందర్భంలో ప్రార్థన అది కూడా ఏంటి? రెండవ రాకడ కొరకే సిద్ధపరచడానికి. సో ఇవన్నీ కూడా విశ్వాసి ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక్కడ మరి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము 3 భాగాలుగా ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారు దొంగవలే ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ 3 రకాలైన మనుషులు ఉన్నట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి గుంపు ఏంటంటే వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఉండే గుంపు. అంటే ఆయన వచ్చినప్పుడు వస్త్రాలు ఉండవు, మనం చదువుకున్నాం అదే. ఇది మొదటి రకమైన మరి ప్రజలు, లేకుంటే ఒక గుంపు. రెండో గుంపు ఏంటంటే వస్త్రాలు కలిగి ఉంటూ వస్త్రాన్ని మరి తెల్లగా లేకుంటే పరిశుభ్రంగా కాపాడుకోలేని గుంపు. వస్త్రాలు ఉన్నాయి కానీ వస్త్రాలు మరి ఏం చేసుకున్నారు? వస్త్రాలులో అన్ని డాగులు, పాపపు డాగులు, అన్ని మరకలు ఉంటున్నాయి. అంటే వస్త్రము కాపాడుకోలేని దుస్థితి. ఇది రెండవ రకమైన గుంపు. మూడవది ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు వస్త్రము కలిగిన వారుగా ఉంటూ వస్త్రాన్ని తెల్లగా వారు కాపాడుకున్నవారు. సాయంకాల సమయంలో మనము దీన్ని హెచ్చరిక తీసుకుందాం. ప్రభు త్వరగా వస్తున్నాడు, దొంగగా వస్తున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. రెండవదికి ప్రభు వచ్చినప్పుడు నువ్వు దిగంబరుడుగా ఉన్నావా, వస్త్రం కలిగి ఉన్నావా పరీక్షించుకో. రెండవదిగా వస్త్రం కలిగి ఉంటే అది ఎలా ఉంది? దాన్ని కలుషితం చేసుకున్నావేమో, దాన్ని కాపాడుకోలేవేమో పరీక్షించుకో. మూడవ రకంగా వస్త్రాలు కలిగిన వారి గుంచు దాన్ని తెల్లగా ప్రభు రాకడ కొరకై ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని ఉంటున్నావా? ఈ 3 ప్రశ్నలు మరి సాయంకాల సమయంలో మనం కలిగిన వారుగా ఉంటున్నాం. ఈ 3 ప్రశ్నలు అంటే 3 రకాలైన సందర్భాలు మన బైబిల్లో చూడబోతున్నాం. మొదటిగా ప్రభు వారి యొక్క రాకడ ఇక్కడ దొంగవలే అని చెప్పి రాయబడింది. ఉదాహరణకు మన మామూలుగా ఏదైనా ఒక ఇంటికి దొంగ వచ్చినప్పుడు 3 విషయాలు జరుగుతాయి, జాగ్రత్త గమనించండి. ఒక ఇంటికి దొంగ వచ్చినప్పుడు 3 విషయాలు కనీసం జరుగుతాయి. ఒకటేంటంటే దొంగ వచ్చినప్పుడు చెప్పి రాడు కదా. ఆయన ఏ సమయంలో వస్తాడో, ఆ దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగని యేసుక్రీస్తు వారు కూడా ఆ దినము ఆ గడి అని చెప్పలే, ఇదిగో త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. రెండోదిగా ఆయన రాకముందు మరి లోకములో ఏం జరగబోతున్నాయి, ఏ ప్రవచనాలు నెరవేర్చబడుతుంటాయి, ఆయన రాకడ గుర్తులేంటో స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఆ గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి, మన కళ్ళ ముందే చూస్తూనే ఉన్నాం. మరి అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ఒక దేశాన్ని కలిగిన వారు గుంటూ ఈనాడు వారు చిగురించేవారుగా మనం గమనిస్తుంటున్నాం. అదే సందర్భంలో అంత్యక్రీస్తు లేకుంటే యాంటీ క్రైస్ట్ యొక్క సూచనలు కనిపిస్తుంటున్నాయి. మరి 666 నంబరు మరి వేసే ముద్ర, ఆ యంత్రం ఆల్రెడీ వచ్చేసింది. యూదులు కూడా తిరిగి థర్డ్ టెంపుల్ 3వ దేవాలయం కట్టడానికి రెడీగా ఉన్నారు. లోకంలో యుద్ధములు, యుద్ధ సమాచారాలు కదా, ఉగ్రవాదము, ఇదంతా కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒకటి మాత్రం ఏంటంటే ప్రభు రాకడ ఇంకా ఆలస్యం అయితే ఉండదు, ఆయన త్వరగా వస్తుంటున్నాడు. ఆయన రాకడ దొంగ వలె ఉంటున్నది అని చెప్పి మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. దొంగ ఒక ఇంటికి వస్తే మొదటిగా ఏంటంటే ఆ వ్యక్తి చెప్పి రాడు, సమయాన్ని చెప్పి రాడు. అలాగనే యేసుక్రీస్తు రాకడ కూడా ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ
సిద్ధంగా ఉండుడి. ఇది మొదటి అనుభవం. దొంగ ఇంటికి ఎవరైనా వస్తే ఇది జరిగే ప్రక్రియ. రెండవది, దొంగ ఏ ఇంటికైనా వస్తే వాడు తీసుకుపోయి కొన్నే ఉంటాయి, అన్నీ కావు. అవునా? ఒక ఇంటికి దొంగ పడ్డాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? అన్నీ తీసుకెళ్ళిపోతాడా? డ్రాయింగ్ రూమ్లో ఉన్న టీవీ, లేకుంటే ఇంకా ఏదో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, డైనింగ్ రూమ్లో ఉన్న ప్లేట్స్, గ్లాసెస్, ఓ మూలున్న చీపురు, చెప్పులు తీసుకుపోతాడా దొంగ? ఇంటిని పూర్తిగా వాడు తీసుకుపోడు. ఏం తీసుకుపోతాడంటే వానికి విలువైన వస్తువులేంటో ఏది కావాలో అవి కొన్నే తీసుకుపోతాడు దొంగ. అంతే కదా? అన్నీ తీసుకుపోతాడా? అన్నీ తీసుకుపోడు. వాడు ప్రతి రూమ్ చెక్ చేస్తాడు. చెక్ చేసినప్పుడు ఏ రూములో మొత్తం కావాల్సినవి ఉంటున్నాయో, ఏది విలువైగా ఉంటున్నాయో అవి తీసుకుపోతాడు. అంతేగా అన్నీ తీసుకుపోడు. అలాగని యేసుక్రీస్తు వారు దొంగగానే వస్తున్నప్పుడు మరి అందరి కొరకు రావట్లేదు ఆయన లోకంలో ఉన్న వారందరి కొరకు రావట్లేదు. మరి ఎవరి కొరకు వస్తున్నాడు చెప్పండి? ఎవరి కొరకు వస్తున్నాడు ఆయన? చెప్పండి, ఎవరి కొరకు వస్తున్నాడు ఆయన? యేసు రాకడా ఎందుకు ఎవరి కొరకు వస్తున్నాడు ఆయన? నాకు వినిపించట్లే. ఆయన సంఘము కొరకు వస్తున్నాడు. సంఘం అంటే రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఎవరు? మనమే, విశ్వాసులే. సో విశ్వాసులు రక్తము చేత పవిత్రపరచబడి కొనబడి లోకం నుంచి వేరు చేయబడిన వారు లోకం నుంచి కొద్దిమందే. రేపు నరకంలో ఉన్న వారి సంఖ్య చాలా ఉంటుంది, పరలోకంలో కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే, నాశనమునకు వెళ్ళే మార్గము విశాలము వెడల్పు ఉంటుంది, దానిలో అనేకులు ఉంటారు. సో యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దొంగ వలె వస్తున్నాడు. అది లోకంలో ఉన్న వారు అందరి కొరకు రావట్లే. ఎవరు తనవారో, ఎవరు రక్తం చేత కొనబడ్డారో, ఎవరు ఆయన సొత్తుగా ఉన్నారో, ఎవరిని ఆయన విడిపించాడో, ఎవరు ఆయనను ప్రేమిస్తుంటున్నారు, ఎవరు ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్నారు, ఎవరు ఆయన రాకడను ప్రేమిస్తుంటున్నారు, ఎవరు ఆయన రాకడ కొరకై జాగ్రత్తగా జీవితాలు మరెంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ లోక మాలిన్యమును తప్పించబడుతూ ఆ ప్రభు రాకడను ప్రేమించేవారుగా ఎవరుంటారో వారు కొరకే వస్తారు. వారు కొద్దిమందే. సో దొంగ ఇంటికి కన్నం వేసినప్పుడు అన్ని తీసుకుపోతాడా? తీసుకుపోడు, కొన్నే. అలాగని యేసు దొంగగా వస్తుంటున్నాడు, సంఘం కొరకే వస్తున్నాడు. ఆ విశ్వాసులు కొద్దిమందే. మూడవదిగా దొంగ వచ్చినప్పుడు కొన్ని తీసుకుపోతాడు, కానీ అవి ఎట్లా విలువైనవి ఉంటాయి. చెత్త తీసుకుపోడు కదా, చెత్త తీసుకుపోడు. ఆలోచిస్తాడు ఏది విలువైందో, జ్యువెలరీ లేకుంటే ఏదైనా మనీ, గోల్డ్, వీటి కొరకు వస్తాడు. అలాగనే యేసు రాకడ దొంగలే వస్తున్నాడంటే అర్థం ఏంటంటే విలువైన వారి కొరకై ఆయన వస్తుంటున్నాడు. విలువైన తన ప్రజలు ఎవరు? వారు ఉదకాలం చూసాము 1 కొరింథీ 6:19 వారు విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తు. వారిని ఆయన కొన్నాడు, విమోచించాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనములో ఆయా భాషలో నుండి, ఆయా మరి జనాల్లో నుండి, ఆ తెగలో నుండి రక్తం ఇచ్చి ఆయన కొన్నవారు, ఆయన రాజ్యంగా చేయబడిన వారు, ఆయన సొత్తుగా ఉన్నవారు, వారి కొరకై ఆయన వస్తుంటున్నాడు. సో ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దేవుని వాక్యంలో 3 విషయాలు రాయబడ్డాయి. పగలైనా రావచ్చు, సాయంకాలం రావచ్చు, రాత్రైనా రావచ్చు. ఈ 3 విషయాలు కొన్ని హింట్స్ ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, పగలు అంటే పొలంలో 2 పనిచేసేవారు ఉంటారు కదా. ప్రభు వచ్చినప్పుడు రాయబడింది, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇదేంటిది? పగలు. తర్వాత సాయంకాలం రావచ్చు. దాని నిదర్శనంగా ఎట్లా ఉందంటే, సాయంకాలం 2 స్త్రీలు తిరగటి విసురుతూ ఉంటారు.
ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. రాత్రి రావచ్చు. దానికి నిదర్శనం ఏంటంటే ఒక బెడ్ మీద ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. సో పగలు రావచ్చు, సాయంకాలం రావచ్చు, రాత్రి రావచ్చు, అని ఎప్పుడైనా రావచ్చు. సో విశ్వాసి, ఎందుకంటే ఇంకా రోజులు గడిచిపోయాయి, ఇంక అప్పుడున్న రోజులు కాదు. ఇప్పుడు ఈ రోజులు, ఇప్పుడు మనం గడిపే రోజులు, ప్రతిరోజు ప్రతి నిమిషము గడియ విలువైనది. ఎందుకంటే ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందంటే అని ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని విలువదిగా ఎంచాలి, విలువైనదిగా ఎంచాలి. ఈ సమయాన్ని మనం ప్రభు కొరకై వినియోగించాలి. జీవితాలు సరిచేసుకుంట్లో, దేవుని వాక్యం ధ్యానించట్లో, మనము మన కుటుంబాలు సంఘము సమకూర్చబడుట్లో, మనం ఈ దినాల్లో ఎంత జాగరూకులుగా ఉండే దినాలు ఇవి. అంతేగాని అంటే చాలా రెక్లెస్గా, లేకుంటే సోమరితనం కలిగి, నిర్లక్ష్య వైఖరి కలిగి, పట్టించుకోకుండా, దేవుని వాక్యం విషయంలో జాగ్రత్త తీసుకోకుండా, మందిర విషయంలో జాగ్రత్త తీసుకోకుండా మన ఇష్టానుసారం జీవిస్తుంటే రేపు ప్రభు వచ్చినప్పుడు మరి నీ గతి ఏమవుతుందో తెలీదు. కాబట్టి ప్రభు రాకడలో ఉన్నప్పుడు, దినాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. సో ఇక్కడ మనము మన భాగానికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ దొంగవలి వచ్చుతున్నాను, తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తమ దిశమును చూతురేమని మెలకుగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. సో 3 రకాలుగా మనం ధ్యానిద్దాం క్లుప్తంగా. సో మొదటి గుంపు ఏంటంటే వస్త్రాలు లేని గుంపు. అంటే వస్త్రాలు లేని వ్యక్తులు ఉంటారు, ఎందుకంటే తాను దిగంబరుడుగా ఉన్నట్టుగా రాయబడింది. సో దీనికి మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి తను దిగంబరుడుగా ఉన్నప్పుడు చూడు ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయము 20-21 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 9:20-21 వచనాలు. నోవహు వ్యవసాయం చేరును ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. విమడ ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. సో ఇక్కడ ఒక వ్యక్తి నోవహు గురించి మనం చూస్తున్నాం. నోవహు అని అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం. సో లెమకు నోవహును కన్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు నోవహు యొక్క చరిత్ర చాలా గొప్పది, ప్రారంభ దశ చాలా గొప్పది. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, నోవహు అంట యెహోవా దృష్టిలో కృప పొందినవాడాయను. ఇది మొదటిగా రాయబడింది. కృప అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా వాడబడింది. అది నోవహు విషయంలో అది రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. సో కృప పొందినవాడు నోవహు. తర్వాత 9వ వచనములో నోవహు నీతిపరుడు. నెంబర్ 2, హి వాజ్ ఎ రైచియస్ పర్సన్, ఆయన నీతిపరుడు. మూడవదంట ఆయన నిందారహితుడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్, ఈ దేవుడు ఇచ్చిన సాక్ష్యాలు మామూలు కాదు ఇవి. దాని తర్వాత 4వదిగా ఆయన దేవునితో కూడా నడిచాడంట. ఎటువంటి క్వాలిటీస్ చూడండి, ఆయన దేవుని దృష్టిలో కృప పొందాడు, 2వది నీతిమంతుడు, 3వది నిందారహితుడు, 4వది దేవునితో కూడా నడిచాడు. అంటే ఎంత చక్కటి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఇంతకంటే ఇంకెవరు ఉంటారు చెప్పండి ఈ లోకంలో? దేవుడిచ్చిన సాక్ష్యము, ఏదో మనుషుడిచ్చిన సాక్ష్యం కాదు ఇది. సో నోవహు యొక్క ప్రారంభ దశ చాలా వైభవంతో కూడినగా ఉంది. ఆత్మీయంగా నోవహు చక్కగా జీవిస్తున్నాడు. అందుకని ఆ తరములో, అంటే ఆ దినాల్లో పాపం కూడా విస్తరిస్తున్న దినాలు అవి. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుని కుమారులు పాపం చేశారు. సో దేవుని కుమారులు చేసిన పాపం ఏంటంటే నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పి తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటే వారికి పుట్టిన పిల్లలు ఎవరో చేసిన నెఫీలులు. అంటే ఎవరంటే వారు బలత్కారులు. ఇంకా రాయబడింది కింద, ఆ దినాల్లో లోకమంతా బలత్కారంతో నింపబడింది. మనుషులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఎక్కడ చూసినా మోసం ఉంది, ఎక్కడ చూసినా బలత్కారం ఉంది, ఎక్కడ చూసినా చూడండి దేవునికి విరోధమైన కార్యాలు వారు చేస్తూ ఉంటున్నారు. అప్పుడు దేవుడు ఆలోచించాడు, ఇప్పుడు భూమిని నేను నాశనం చేయాలి.
కాబట్టి దేవుడు నోవహును ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నోవహుతో దేవుడు చెప్పాడు, నేను ప్రచండమైన జలప్రలయం తీసుకురాబోతున్నారు. 40 దినాలు పగళ్ళు, 40 దినాలు రాత్రులు ప్రచండ వర్షం రాబోతున్నది. సో ఆకాశపు తూములు ఇప్పబడతాయి, భూమి కింద ఊటలు తీయబడిగా ఉంటాయి. కాబట్టి నువ్వు నీ కుటుంబం కొరకై ఒక ఓడను కట్టుకోమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఓడ నమూనా చెప్పాడు. అప్పుడు నోవహు ఓడను కట్టడానికి తను సిద్ధపరచబడ్డాడు. 120 సంవత్సరాలు దాదాపు సుమారు నోవహు ఓడ కట్టడం ప్రారంభించాడు. చాలా గొప్ప విషయం ఇది. ఇన్ని సంవత్సరాలు ఎవరైనా కట్టగలరా? ఎనీ వెంచర్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్? ఈజ్ దేర్ ఎనీ వెంచర్ ఇన్ ద వరల్డ్ హూ కుడ్ బిల్డ్ ఎనీ వెంచర్ ఫర్ 120 years? పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటున్నాయి. 100, 120, 200 ఫ్లాట్స్ కలిగిన బిల్డింగ్స్ న్యూయార్క్లో అక్కడక్కడ ఉన్నాయి. ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు వెంచర్ కాదది. కడితే 10 years కావచ్చేమో, అంతేగాని 100, 120 సంవత్సరాలు వెంచర్ అంటే ఈ ప్రాజెక్టు కలిగిన వ్యక్తి ఈ భూలోకంలో నేటికి ఎవరు పుట్టలే. ఇన్ని సంవత్సరాలు పనిచేశాడు నోవహు. తన శక్తి సామర్థ్యాలు అంతా కూడా ఓడ మీద పెట్టాడు. దేవుడు నోవహుకు చెప్పి, అయ్యా నోవహు, ఇదిగో డబ్బు తీసుకో, ఒక ₹1,00,00,000 తీసుకో, లేదంటే ఒక 30-50 కిలోల గోల్డ్ తీసుకో, దీన్ని తీసుకొని దీన్ని ఖర్చు పెట్టి ఓడను కట్టమని చెప్పాడా? ఏం చెప్పలే. ఇక్కడ నోవహు తన దగ్గర ఉన్నదంతా కూడా వేయపరిచాడు. He had used his own time and energy. తన రిసోర్సెస్ అన్నీ కూడా ఖర్చు పెట్టి, తన శక్తి కొలది తనకున్న దగ్గర ఖర్చు పెట్టి ఆయన ఓడను కట్టడం ప్రారంభించాడు. ఓడ కడుతున్నప్పుడు మామూలు విషయం కాదు. అనేకులు అవమానపరిచారు, నిందించారు. ఓ పిచ్చోడు అన్నారు. ఆ రోజులు వర్షాలు లేవు. వాళ్ళు అంటున్నారు, ఓ పిచ్చోడు నోవహు, ఎందుకు కడుతున్నావు ఓడ? అసలు వర్షం అంటే నీకు తెలియదు. దేవుడు ఏదో చెప్పాడు, సరిగా చూసుకో. నిజంగా చెప్పాడేమో, లేదంటే భ్రమను కళ్ళకన్నామో చూసుకో. ఎందుకు ఇంత టైం నువ్వు వేస్ట్ చేస్తున్నావు? ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఎక్కడెక్కడి నుంచో పోయి చెక్కలు తీసుకొని వస్తుంటున్నావు, భుజాల మీద మోస్తుంటున్నావు. ఎందుకు ఈ ప్రయాస? ఓ పిచ్చోడని నోవహు అని చెప్పి రోజు అనుకు నిందించి ఉండొచ్చు. వర్షమే రావట్లేదు, జలప్రలయం ఎక్కడ వస్తుంది? నమ్ముతావా? అసలు దేవుడు నీతో మాట్లాడా? ప్రతిరోజు నోవహు ఎదుర్కొన్నాడు. తన విశ్వాసానికి పరీక్ష, తన విశ్వాసానికి సవాలు ఉంది. ఎవ్రీడే అక్కడున్న ప్రజలు తన విశ్వాసాన్ని ఏం చేశారు? ఎదిరించారు. కాబట్టి విశ్వాసం కోల్పోవడానికి ఎన్నో పరిస్థితులు నోవహు ఎదుర్కొన్నాడు. తనకే డౌట్ కలిగినచ్చు, నిజంగా దేవుడు చెప్పాడా? మరి చెప్తే ఇంతకాలం నుంచి దేవుడు చెప్పాడా నోవాకి పలానా టైంలో వర్షం పంపిస్తుందని చెప్పాడా? చెప్పాడు. అంటే ఆదికాండం 6వ అధ్యాయం చెప్పాడు. నోవహుకి నమూనా ఇచ్చి వర్షం తీసుకురాబోతున్నా అన్నాడు, కానీ కరెక్ట్ డే టైం చెప్పలేదు. 7వ అధ్యాయం చెప్పాడు. 6వ అధ్యాయం ముగించేశాడు. అంటే నోవహుకు టైం తెలియకుండానే దేవుడు ఎప్పుడు ఈ యొక్క జలప్రలయం పంపిస్తాడో నోవహుకు తెలియదు. కానీ 120 సంవత్సరాలు కట్టిన తర్వాత, ఓడ ముగించిన తర్వాత 7వ అధ్యాయంలో అప్పుడు ఇంకా 7 దినములు అప్పుడు దేవుడు టైం చెప్తా ఉన్నాడు. దేవుడు టైం చెప్పలే. 6వ అధ్యాయం ఓడ ముగించేంత వరకు దేవుడు టైం చెప్పలే. ఎంత కష్టం అది చెప్పండి. అంటే ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఓడ కడుతూనే ఉన్నాడు. ఎప్పుడు వస్తుందో వర్షం తెలీదు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా తను ఎంతో డిఫికల్టీస్ గుండా వెళ్ళాడు, శ్రమలు గుండా వెళ్ళాడు, ప్రయాసం గుండా వెళ్ళాడు. అంటే తలంపు ఏంటంటే నోవహు ఎలాగా ప్రయాసపడ్డాడో, ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగో, ఎటువంటి సాక్ష్యం కలిగిన వాడు నేను చెప్తున్నా. ఇటువంటి వ్యక్తి చివరకు ఏమయ్యాడు? వస్త్రహీనుడై తన కుమారునికి శాపగ్రస్తుడయ్యాడు. అది నేను చెప్పే తలంపు. మీకు తెలుసు, ఓడ ఎట్లకేళ్ళు ముగించేశాడు. జలప్రలయం రానే వచ్చింది 7 దినాలకు. ఇప్పుడు నోవహు కుటుంబము, భార్య, కుమారులు, కోడళ్ళు ప్రవేశించారు. మరి వార్తపాతి, మరి ప్రతి జంతువులో, పక్షులో, తర్వాత నేలను, ప్రాకు, పురుగుల్లో 2 చొప్పున 5 చొప్పున పవిత్రమైనవి, అపవిత్రమైనవి అన్నీ కూడా నోవహు ఓడలోనికి వచ్చేసాయి. ఇప్పుడు నోవహు ఓడను దేవుడే ఆ యొక్క తలుపును మూసివేశాడు. సో 375 దినాలు నోవహు ఓడలను ఉంటూ వచ్చాడు. భయంకరమైన జలప్రలయము వచ్చింది. అప్పుడు మనుషులంతా కొట్టుకుపోయారు.
కొండలు మునిగిపోయిన పరిస్థితి, ఓడ నీటి మీద తేలాడుతూ చివరకు అరారాతు పర్వతం మీద అది నిలబడింది. సో నేల మీద నీరు ఇంకిపోవడానికి మనం 375 రోజులు పెట్టింది. ఇవన్నీ కూడా జరిగిన సంగతులు మీకు అన్నీ తెలుసు. ఇక తలంపు ఏంటంటే, నోవాహు బయటకు వచ్చాడు, బలిపీఠం కట్టాడు, దేవుడు సువాసన ఆగ్రహించాడు, ఒక నిబంధన చేశాడు, ఇంకా భూమిని ఎప్పుడు కూడా నేను జలప్రయంతో నాశనం చేయను అని చెప్పి తన నిబంధనకు గుర్తుగా ఒక ఇంద్రధనస్సు మరి ఆకాశంలో పెట్టాడు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నోవాహు కుటుంబము మాత్రమే ఈ ప్రపంచంలో ఒకటే కుటుంబం మిగిలింది. ఈ జలప్రలయం అనేది నోవాహు ఉండే స్థలం కాదు, గ్లోబల్ డిజాస్టర్ అంటారు. అంటే ఇది యావత్ ప్రపంచానికి వచ్చిన విపత్తు. ఇది చాలా మంది తప్పుడు బోధలు చేస్తుంటారు. ఏంటంటే నోవాహు ఎక్కడున్నాడో ఆ స్థలానికి వచ్చిందంటారు. తప్పు. ఈ గ్లోబల్ అంటే ప్రపంచపు యావత్తు తుడిచివేయబడింది, నేల తుడిచివేయబడింది. మనుషులు కొట్టుకుపోయారు, జంతువులు లేవు, ఏది పక్షులు లేవు, చెట్లు లేవు, కొండలు మునిగిపోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నోవాహు కుటుంబము ఒకటే యావత్ ప్రపంచం అంతటిలో, ఇంత భూభాగంలో ఒక 8 మంది ఓడలోంచి దిగారు. పరిశుభ్రమైన నేల మీదకి వారు దిగారు. వారు అడుగుపెట్టిన భూమి అది దేవుడు తుడిచేశాడు, నీటితో తుడిచేసి పరిశుద్ధపరిచాడు. విషపు క్రిములు లేకుండా, పాపపు క్రిములు లేకుండా ఆ నేలను పరిశుద్ధపరిచాడు. క్లెన్స్డ్ సాయిల్. కాబట్టి ఇటువంటి పరిశుభ్రపరచబడిన భూమి మీద 8 మంది అడుగు పెట్టారు. ఇప్పుడు నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ఒక ద్రాక్ష చెట్లు వేసుకున్నాడు. తప్పేం కాదు. కానీ ఎక్కడ తప్పైందంటే మత్తు ద్రాక్షారసను తాగి మత్తుడైండెను, గుడారములో వస్త్రహీనుడు. ఇక్కడ ఏం తలంపు ఏంటంటే, ఇప్పుడు నోవాహు అనుకున్నాడు జలప్రలయం రాదు, అయిపోయింది. ఎందుకు జలప్రలయం ఆల్రెడీ వచ్చేసింది. జలప్రలయం తిరిగి రాకుండా దేవుడు ఇంద్రధనుస్సు పెట్టాడు, దేవుడు నిబంధన చేశాడు. సో ఇంకా జలప్రలయము రాదు. కాబట్టి నేను ఏమి చేసినా ఇంకా పర్వాలేదు. రెండవది, ఈ యావత్ ప్రపంచం అంతట్లో నేను, నా భార్య, నా 3 కుమారులు, కోడళ్ళు మాత్రమే ఉన్నారు. కాబట్టి మేము భద్రపరచబడ్డాం. కాబట్టి మేము ఏం చేసినా కూడా పర్వాలేదు అని చెప్పి నోవాహు ఇక్కడ నిర్లక్ష్య వైఖరి కలిగి, అంతగా పట్టుదల లేనివాడుగా తన జీవితాన్ని కాపాడుకునే పరిస్థితి. ఎందుకంటే జలప్రలయం అయిపోయింది. జలప్రలయం గుండా వారు తప్పించబడ్డారు. కాబట్టి ఇంకా ఏం చేస్తారు? ఎలాగైనా అనేక కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, రక్షణ పొందాము, పాపక్షమాపణ దేవుడు ఇచ్చాడు, మేము పరలోకంకి వెళ్ళిపోతాం, బట్ మేము ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు, మా యొక్క రక్షణ పోదు, మేము ఆల్రెడీ రక్షించబడ్డాం, మా పాపాలు కొట్టివేయబడ్డాయి, మేము దేవుని కుమారులు స్వీకరించబడ్డాం, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా పర్వాలేదు, ప్రభు వచ్చిన ఎత్తబడతాం. ఇది రాంగ్ నోషన్, గుర్తుపెట్టుకో. అలా మన ఇష్టాంశ జీవితం. ఇక్కడ నోవాహు గురించి మనం చూస్తున్నాం. జలప్రలయం అయిపోయింది, తీర్పు గడిచిపోయింది, ఇప్పుడు శిక్ష లేదు. ఎందుకంటే దేవుడు ఇంద్రధనుస్సు పెట్టాడు, ఒక నిబంధన గుర్తుగా పెట్టాడు. వారి కుటుంబం మాత్రమే యావత్ ప్రపంచంలో ఉంది. ఇప్పుడు వారికి ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడు నోవాహు. వాడి తప్పదు రాగి గుడారంలో వస్త్రహీనుడు అయిపోయాడు. బట్ తన యొక్క జీవితాన్ని, శరీరాన్ని కాపాడుకోలేకపోయిన పరిస్థితి. దిగంబరుడుగా దిశమలు కలపడినట్టుగా పెట్టాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, నోవాహు 3 కుమారులు, 2వ కుమారుడు హాము తెలియకనే లోపలికి వెళ్ళిపోయాడు, గుడారంలోనికి వెళ్ళాడు. వెళ్తూనే వాళ్ళ నాన్న దిగంబరుగా పడి చూశాడు. చూసినప్పుడు ఏం చేయాలి? గుడ్డ కప్పాలి కదా, వస్త్రం తెచ్చి దుప్పటి ఏదో కప్పాలి కదా. కప్పకుండా వెళ్ళి అన్నతో తమ్ముతో చెప్పాడు. అప్పుడు అన్న తమ్ముడు ఏం చేస్తారంటే, ఒక దుప్పటి వస్త్రం తీసుకొచ్చి ఆయన దిశములు చూడకుండానే కప్పి వెళ్ళిపోయారు. అప్పుడు నిద్ర నుంచి లేచిన తర్వాత నోవాహు శపించాడు. ఎవరిని? హాము కుమారుడైన కనాను శపించబడ్డాడు. సో హాము ద్వారా కనాను మొదటి కొడుకు కూషు ద్వారా నిమ్రోద్ వచ్చాడు. నిమ్రోద్ బాబెలు గోపురము, ద ఫస్ట్ సాటనిక్ రిలీజియస్ సెంటర్ అంట. ఇది కూషు అంటే నిమ్రోద్ కట్టిన బాబెలు గోపురం అనేది, ఇట్ వాజ్ ద ఫస్ట్ సాటనిక్ రిలీజియస్ సెంటర్ కట్టాడు. నిమ్రోద్ బలత్కారుడు,
గొప్ప వేటగాడు, దేవుని ఎదుట పరాక్రమం గల వేటగాడు అని చెప్పి రాయబడింది. దేవునికి వేరైన జీవితం జీవించాడు, చెదరగొట్టబడ్డాడు. మనకు తెలుసు హాము సంతతిలో యేసుక్రీస్తు రాలే, షేము సంతతిలో యేసువారు వచ్చాడు. సో నోవహు రెండో కుమారుడైన హాము శపించబడ్డాడు, కనాను. ఈ కనాను నుండే 7 రకాలైన సంతతులు బయలుదేరాయి. కనాను సంతతి వీళ్ళెవరు? కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, యెబూసీయులు, అంతా వీళ్ళే. ఎక్కడి నుంచి వచ్చారు? నోవహుకు రెండో కుమారుడైన హాము సంతతి వీళ్ళంతా. యేసుక్రీస్తు వారు షేము సంతతుల నుంచి వచ్చాడు. మనకు తెలిసిన విషయాలు అవన్నీ కూడా. సో ఇక్కడ తలంపు ఏంటంటే, ఇక్కడ నోవహు విశ్వాసే జల ప్రళయం తప్పించబడ్డాడు, తన కుమారులు కోడలు తప్పించబడ్డారు, తన భార్య తప్పించబడింది. సాక్ష్యం పొందిన వ్యక్తి, నీతిమంతుడు, ఇందారే దేవునితో కూడా నడిచిన వ్యక్తి, దేవుని దృష్టిలో కృప పొందిన వ్యక్తి, ఎంతో ప్రయాసతో 120 సంవత్సరాలు తన శక్తిని ఉపయోగించి, తన డబ్బును ఉపయోగించి ఎంత చక్కగా ఓడు కట్టుకున్నాడు. దేవుడు చెప్పినట్లు అట్లు చేశాను. నోవహు యావత్తు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇదంతా తర్వాత దేవుడు నోవహు విషయంలో సంతోషపడ్డాడు, బలిపీఠం కట్టాడు, మంచి వాటిని అర్పించాడు, దేవుడు సువాసన ఆగ్రహించాడు, నిబంధన చేశాడు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నోవహు తప్పిపోయిన పరిస్థితి, తన జీవితాన్ని కాపాడుకోలేని స్థితి, నిర్లక్ష్య వైఖరి కలిగి తప్పత్రాగి గుడారంలో వస్త్రహీనుడు అయిపోయించినాడు. తన కుమారుడికి శాపానికి కారకుడయ్యాడు. ఈనాడు ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితి ఎలా ఉంది? బహుశా నువ్వు రక్షించబడి ఉండొచ్చు, తీర్పు తప్పించబడి ఉండొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. ఒకప్పుడు బాగానే ఉండి ఉండొచ్చు. ఇప్పుడు రాను నీ జీవితంలో నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నావు, నీ రక్షణ కాపాడుకోలేకపోతున్నావు, ఎంతో అజాగ్రత్తగా ఉన్నావు. ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నావు, పాపం చేస్తే పాపం క్షమిస్తారో దేవుడు అనుకుంటున్నావు, దేవుని కృప నిర్లక్ష్య పెడుతున్నావు, ఎంతో నిర్లక్ష్య వైఖరి కలిగి జీవిస్తుంటున్నావు, పట్టింపు లేనివాడుగా ఉన్నావు. దేవుడు రాకడ వస్తుంది, నేను వస్త్రాన్ని కాపాడుకోవాలన్నా అన్న తపన లేకుండా, కోరిక లేకుండా అజాగ్రత్తగా జీవిస్తుంటున్నావు, మెలకువ లేనివాడుగా జీవిస్తుంటున్నావు. సడన్గా మధ్యాకాశం వేసి ప్రత్యక్షమైనప్పుడు నీ పరిస్థితి ఏంటి? నోవహుకి ఇక్కడ సవాలుతో ఉన్నాడు. ఆయన చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో నిర్లక్ష్య వైఖరి కలిగి తన జీవితాన్ని కాపాడుకోలేని స్థితి, తన రక్షణ కాపాడుకోలేని స్థితి, శాపగ్రస్తుడయ్యాడు. ఈనాడు మన పరిస్థితి ఏంటి? దొంగ వలె వచ్చుతున్నాను. సో మొదటి గుంపు ఎవరంటే, ఆయన వచ్చినప్పుడు దిగంబరులు. అందుకు 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, మనం దిగంబరులుగా కాక వస్త్రము ధరించబడిన వారు. చూడండి మాట, 2 కొరింథీ 5వ అధ్యాయం. రెండో కొరింథీ 5వ అధ్యాయం. సో 5వ అధ్యాయం 2వ వచనంలో, మనం దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకుని వారుగా కనపడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుతున్నాము. సో దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనపడుదు గాక. ఆదములు పాపం చేసినప్పుడు దిగంబరులు అయ్యారు. ఆ దిగంబరత్వాన్ని కాపాడడానికి అంజుల చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తీసుకొని వస్త్రాలుగా చేసుకున్నారు. దేవుని సమ్ముఖంలో వారి దిగంబరత్వాన్ని కప్పుకోలేకపోయారు. అప్పుడు దేవుడే వారి కొరకై ఒక జీవిని ఏదైనా తోటలో ఆయన దాన్ని చంపి రక్తాన్ని చిందించి చర్మపు చొక్కాయలు చేసి వారికి తొడిగించగా వారు దిగంబరత్వాన్ని కాపాడబడ్డారు. ఇవన్నీ కూడా మనం తెలిసిన విషయాలే. ఇక్కడ నోవహు తన నిర్లక్ష్య వైఖరిని బట్టి తన జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు. మెలకువ లేని జీవితం. ఈనాడు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు కూడా నోవహులు రక్షించబడ్డావు, కృప పొందావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చివరి దినాల్లో నీ పరిస్థితి ఎలా ఉంది? దిగంబడుగా ఉంటావేమో. దయచేసి జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త వహించు, మెలకుగా ఉండు. ఇది మొదటి గుంపు. ఏంటంటే ప్రభు వచ్చేటప్పుడు దిగంబరులుగా ఉండేవారు మొదటి గుంపు. ఇంకా మనం ఇంకోటి చూడొచ్చు ఎగ్జాంపుల్. ఎవరంటే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, అక్కడ యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి దిగి వెళ్ళుచూ ఉండెను అని మనం చూస్తున్నాం. యెరూషలేము దేవుని మందిరం, అక్కడ విశ్వాసి కాపాడబడే స్థలం, అక్కడ వస్త్రాలు కాపాడబడే స్థలం,
అక్కడ సాక్ష్యము కాపాడబడే స్థలం, అది దేవుని సహవాసము, అది దేవుని నివాసం. యెరూషలేము దేవుడు కోరుకున్నాడు, అక్కడ నివసిస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ విశ్వాసి యెరూషలేమును వదిలిపోయి ఎక్కడ పోతున్నాడంట? యెరికోకు దిగడం అంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన స్థితి. యెరికో లోకానికి సాదృశ్యం. ఆయన దిగి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడో మనకు తెలియదు, కానీ కొంత దూరం పోయే లోపల దొంగలు అటాక్ చేశారు. ఈ దొంగలు చాలా విచిత్రమైన దొంగలు. డబ్బులు తీసుకోపోలే, తన దగ్గర ఏం తీసుకోపోలే, కానీ వస్త్రాలు దోచుకునే దొంగలు. ఈ దొంగ ఎవరో కాదు, అపవాది. సో వాని అటాక్ అంతా కూడా ఏంటంటే, నీ వస్త్రాలు దొంగిలించడానికి వాడు ప్రయత్నిస్తాడు. యెరూషలేములో ఉన్నంత వరకు, దేవుని సహవాసులు ఉన్నంత వరకు నువ్వు కాపాడబడేవాడుగా ఉంటావు. దేవుని వాక్యం చేత భద్రపరచబడేవాడుగా ఉంటావు. దేవుని హెచ్చరికలు నువ్వు తీసుకొని నువ్వు జాగరూకుడుగా ఉంటావు, మెలకుగా ఉంటావు. అది దేవుని సంఘం, దేవుని సహవాసం. అక్కడ దేవుని వాక్యం ఉంటుంది, అక్కడ ప్రజలు ఉంటారు, కాబట్టి నువ్వు కాపాడబడుతున్నావు. అక్కడ యెరూషలేము వదిలిపెట్టావనుకో, యెరికోకు పోయావంటే లోకాన్ని పోయినట్లయితే విచ్చలవిడితనం, అక్కడ అజాగ్రత్త, అక్కడంతా నిష్టం, అక్కడ కాపాడబడే అనుభవం లేదు. అపవాది అటాక్ చేసి వాడు తీసుకెళ్ళిపోయాడు, వస్త్రాలు దోచుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు, వాడు అంటే వాడు బాగా కొట్టేస్తాడు. ఆ వ్యక్తి ప్రాణంతో రోడ్డు ప్రక్కన పడి ఉంటున్నాడు, వాడు మూలుగుతున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ప్రభు స్తోత్రం. మంచి సమరయుడు వచ్చాడు అని యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దగ్గర పోయాడు, జాలి పడ్డాడు. తన యొక్క చూడండి ఉన్నది కానీ ద్రాక్షరసము, నూనె అవి తీసుకొని ఆ గాయాలు కట్టాడు. తన వాహనం మీద ఎక్కించుకొని పూటకలు ఇంటికి తీసుకుపోయాడు. ఈ పూటకలు ఏదో కాదు, అది దేవుని సంఘం. అక్కడ తిరిగి గాయపరచబడిన వ్యక్తి సమకూర్చబడే స్థలం, అది దేవుని సంఘం. కాబట్టి అక్కడ డబ్బులు కూడా ఇచ్చాడు, కాపాడబట్టు భద్రపరిచాడు. మంచి సమరుడైన యేసుక్రీస్తు వారి గురించి మనం అక్కడ చూడొచ్చు. ఈ రెండో సన్నివేశం మనం చూస్తున్నాం. ఏంటంటే, యెరూషలేము నుండి యెరికోకు, అంటే దేవుని సంఘాన్ని వదిలి, దేవుని సహవాసాన్ని వదిలి నువ్వు బయటికి వెళ్ళావనుకో, నువ్వు లోపల వెళ్ళావంటే నువ్వు కాపాడబడడానికి చాలా కష్టం. ఎందుకంటే అపవాది డైరెక్ట్ అటాక్ నీ మీద ఉంటుంది. వాని యొక్క అటాక్ ఏంటంటే, నిన్ను దిగంబరుడుగా చేరని వాడు కోరుతా ఉన్నాడు. దొంగవలే వచ్చుతున్నాను, ఒకవేళ దిగంబరుడుగా ఉన్నందున అన్న మాట మనం చూస్తున్నాం. సో దయచేసి జాగ్రత్తగా మనము చివరి దినాల్లో గడుపుతాం. మన జీవితాలు, మన కుటుంబాలు, కుమారులు, కుమార్తెలు దేవుని ప్రేమించేవారుగా, సంఘాన్ని ప్రేమించేవారుగా, సంఘంలో అతకబడి దేవుని వాక్యం చేత భద్రపరచబట్టు పరిశుద్ధాత్మలో మనం జీవించేటట్టుగా మనం సరి చేసుకుందాం. ఎందుకంటే బయట వెళ్తే నీకు కాపుదల, భద్రత ఉండదు. వాడు దోచుకుంటాడు, వాడు దోచుకునేవాడు, దొంగయు దోచుకునేవాడు కదా. యోహాను 10:1 వాడు దొంగ దోచుకునేవాడు, వాని మార్గాలు వేరుంటాయి. సో మొదటి సందర్భం ఏంటంటే, వస్త్రాలు కోల్పోయి దిగంబరులు ఉన్నవారు మొదటి రకము. రెండోది చూడండి, వస్త్రాలు కలిగి ఉంటూ మలినపరచబడిన అనుభవం. రెండవ అనుభవం చూడండి, జకర్యా గ్రంథం. త్వరగా రండి, జకర్యా గ్రంథం. మూడవ అధ్యాయము కొన్ని వచనాలు చదువుదాం, జాగ్రత్త గమనించాలి మీరు. తెలుగు బైబిల్లో 778, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును గాక, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కోరివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సైతానుతో నేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా. ఇది రెండవ సన్నివేశం ఏంటంటే, వస్త్రాలు కలిగిన వాడుగా ఉంచు, వస్త్రాలు మలిన పరుచుకున్న వ్యక్తి. 3వ వచనంలో యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడగా. ఇక్కడ యెహోషువ ఎవరంటే, మోషే తర్వాత వచ్చిన యెహోషువ కాదు ఈయన. ఎజ్రా కాలములో జెరుబ్బాబెలు గవర్నరు, తర్వాత యెహోషువ ప్రధాన యాజకుడుగా బబులోను దేశం నుండి
42,360 మందిని తీసుకొని కోరెషు రాజు యొక్క ఉత్తర్వు బట్టి ఆజ్ఞను బట్టి యెరూషలేమునికి వెళ్ళి పునాది వేసి మందిరం కట్టిన వారిలో యెహోషువ ప్రధాన యాజకుడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రధాన యాజకుడు యెహోషువ ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. మంచిదే. కానీ ఇతను మొదటి వచనములో సైతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలబడుతున్నాడు. ఎందుకు సైతాను ఉంటున్నాడు? యెహోవా దూత ఎదుట ఉన్నాడు యెహోషువ, మంచిదే. కానీ ఇక్కడ సైతానుడు నిలబడ్డాడు. సైతానుడు ఫిర్యాదిగా నిలబడుతున్నాడు. ఎవరి గురించి ఫిర్యాదు చేస్తున్నాడు? ఇప్పుడు ఈ సైతానుడు అపవాది నేరస్థాపన చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ, ప్రధాన యాజకుడు యెహోషువ, యెరూషలేమును కోరుకున్న వ్యక్తి, అగ్ని కొరి వలె జీవించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన వస్త్రాలు మలినంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి నేరస్తుడు అయ్యాడు. కానీ అపవాది వాడు వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకో, ఈనాడు విశ్వాసి పాపం చేస్తే గుర్తుపెట్టుకో, దేవుని సముఖంలో అపవాది ఫిర్యాదు చేసి చదవండి. ప్రకటన గ్రంథం 12:10 త్వరగా 12 ప్రకటన 12:10 చూడండి. అపవాది ఎక్కడున్నాడో ఎందుకున్నాడు చూడండి త్వరగా. ప్రకటన 12:10. చాలమ్మా. రాత్రింబగళ్ళు తన సహోదరుల ఎదుట నేరం మోపే అపవాది ఎక్కడున్నాడు? దేవుని దగ్గర, డైరెక్ట్ దేవుని దగ్గర ఉన్నాడు. వాడు ఎందుకున్నాడు అక్కడ? ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఈ భూలోకంలో విశ్వాసులు ఆయన ప్రజలు పాపం చేస్తుంటే వాడు ఊరుకుండడు. ఇది రక్షించబడిన వారు పాపం గురించి మాట్లాడుతున్నాం. రక్షింపబడకుండా పాపం చేసేవారు సంబంధమే లేదు. రక్షించబడకుండా పాపం చేసేవారు అసలు వారు నో బాదరేషన్, వారి గురించి పట్టింపే లేదు. ఎటు నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు అపవాది పట్టింపు ఏంటంటే రక్షించబడి యేసు రక్తంలో కడగబడి ఈ భూలోకంలో పాపం చేస్తూ పాపాన్ని ఒప్పుకోకుండా రోజులు గడుపుతున్నాడు, నెలలు గడుపుతున్నారు. పాపం చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా, దేవుని వాక్యం చెప్పినా వినిపించుకోకుండా అలాగనే పాపంలో కొనసాగుతుంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఊరుకోవడం కాదు, అపవాది ఊరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, సేటన్ విల్ నాట్ కీప్ సైలెంట్. వాడు మన లీగల్ అపోనెంట్. ఆయన వాడు ఊరుకున్నాడు. వాడు ఏం చేస్తాడంటే దేవుని సముఖంలో నేరస్థాపన చేస్తున్నాడు. సహోదరులు అంటే ఆయన బిడ్డల మీద ఎందుకు నేరస్థాపన చేస్తున్నాడంటే ఈ నేరస్థాపన వాస్తవమే, ఇదేదో అబద్ధం కాదు. దేవుని సముఖంలో సైతానుడు అబద్ధం చెప్పడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవుని సముఖంలో లేకుండా అపవాది వేరే చోటు ఉండి చెప్పొచ్చేమో కానీ ఇక్కడ దేవుని సముఖంలో అపవాది ఫిర్యాదు చేస్తుందంటే, నేరస్థాపన చేస్తుందంటే అది వాస్తవం. అక్కడ అబద్ధం చెప్పడానికి వానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు? ఈ భూలోకములో ఒక విశ్వాసి, రక్షించబడిన విశ్వాసి, వాడు మళ్ళీ వస్త్రాలు కలిగి దాన్ని కడుక్కోకుండా పాపం చేస్తూ పాపాన్ని ఒప్పుకోకుండా అట్లే కంటిన్యూ అవుతుంటే అపవాది దేవుని సముఖంలో అటాక్ చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకో. ఏదో సింపుల్గా నువ్వు పాపం చేయొచ్చు కానీ పరలోకంలో జరిగే సన్నివేశం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలా తీవ్రంగా ఉంటుంది పరలోకంలో. వాడు అటాక్ చేస్తుంటాడు దేవుణ్ణి. చూడు ఈ కుమారుడు, చూడు ఈ వ్యక్తి, ఈ పలాని సంఘంలో పలాని స్థలంలో వీడు నీ బిడ్డ కదా, వీడు నీ కుమారుడు కదా, వీడు రక్తంలో కడగబడిన వ్యక్తి కదా, రక్షించబడిన వ్యక్తి కాదా? కరెక్టే. మరి వాడు పాపం చేస్తున్నాడు, మరి పరిస్థితి ఏంటి? నువ్వు ఏమంటావు ఇప్పుడు? వాడు పాపం చేస్తున్నాడు, పాపం ఒప్పుకోవట్లే. నువ్వు వాక్యం చెప్పిస్తున్నావు, సేవకుల ద్వారా చెప్పిస్తున్నావు, వాక్యం ద్వారా మాట్లాడబడుతున్నాడు, కానీ పాపం ఒప్పుకోవట్లే. మరి ఏం చేయాలి నువ్వు? వాట్ యూ విల్ డూ నౌ? ఇది వాని ప్రశ్న. అదే జరిగింది ఇక్కడ. జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో అపవాది ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాడంటే యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడుగా ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో 4వ వచనము, దూత దగ్గరున్న నిల్చున్న వాడిని పిలిచి, దూత దగ్గరున్న నిల్చుని పిలిచి ఈ మైల బట్టలు తీసివేయమని ఆజ్ఞాపించి
నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుతున్నానని నేను చెప్పాను. అప్పుడు దూత ఒక వ్యక్తిని పిలిచి సైతాను ఫిర్యాదు చేస్తుంటే ఆ దూత ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి యెహోషువ మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించమని చెప్పి ఆ వస్త్రాలు మార్పించాడు. అప్పుడు దూత అక్కడి నుంచి పారిపోయాడు. లేడు అక్కడ. కిందికి వెళ్ళండి, దూత లేడు ఇక్కడ. కింద దూత ఉండేది ఎక్కడున్నాడు? మొదటి వస్త్రంలో కనిపిస్తున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు. ఎప్పుడైతే మలిన వస్త్రం తొలగించబడ్డాయో ఇంకా దూత అక్కడ లేడు. ఎవరు దూత అంటే అపవాది అక్కడ లేడు. ఎందుకు లేడు? మలిన వస్త్రాలు తొలగించబడ్డాయి, ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాడు ఉండడానికి ఛాన్స్ లేదు, నేరస్థాపన చేయడానికి ఛాన్స్ లేదు. కానీ దయచేసి విశ్వాసులుగా పరీక్షించుకుందాం. నీ వస్త్రాలు పాపం చేసినప్పుడల్లా మైలపరచబడతా ఉన్నాయి, డాగులు వచ్చేసాయి. ఇహలోకంగా నీ వస్త్రాలు బాగా కాపాడుకోవచ్చు, వైట్ డ్రెస్ వేసుకోవచ్చు, మంచి డ్రెస్ వేసుకోవచ్చు, మంచిదే. దాన్ని కాపాడుకుంటున్నావు, ఎక్కడ నలగకుండా చాలా జాగ్రత్త కాపాడుకుంటున్నావు. ఏసీ కార్లో వెళ్తున్నావు, ఎక్కడ నలుగుతుందో ఎక్కడ డస్ట్ వస్తుందో, మంచిదే, వెళ్ళు, కాదు. కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రాలు డాగు పడుతుంటే, అది మైల పడుతూ ఉంటే, అది అక్కడ మల్లపరచబడుతుంటే యు ఆర్ నాట్ బాదర్డ్. నీ దాని గురించి పట్టింపలేదే. అది దేవుడిచ్చిన వస్త్రాలు, దాన్ని నువ్వు కొనలేదు. రక్తం క్రయం చెల్లించి రక్తం ఇచ్చి దేవుడు ఆ వస్త్రాలు నీకు ధరింపజేస్తే దాని ఇష్టానుసారం వాడుకుంటున్నావు. దాని మీద పాపడాగులు పడుతున్నా, మైల పడుతుంది, మలిన వస్త్రము మలినమ్ములు పడుతున్నప్పుడు దాని నుంచి నీకు పట్టింపలేదే. నీకు పట్టింపలేదు, కానీ సైతాను పట్టింపు ఉంది. వాడు డైరెక్ట్గా దేవుని దగ్గర పోయి అటాక్ చేస్తూ ఉన్నాడు. భూమి మీద నువ్వు పాపం చేస్తే అక్కడ దేవుడు ఎదుట వాడు అటాక్ చేస్తూ ఉన్నాడు. ఎంతో అటాక్ చేస్తాడంటే నువ్వు తిరిగి నీ పాపం ఒప్పుకొని సరి చేసుకొని నువ్వు సమకూర్చబడేంత వరకు వాడు అక్కడ హెడేక్ అయిపోతాడు. వాడి బిజినెస్ అవర్స్ మార్నింగ్ రాయబడింది, సాయంకాలం, ఉదయం వరకు సాయంకాలం అంటే వాని బిజినెస్ అవర్స్ ఎక్కడ? దేవుని సముఖంలో. రైట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ వాడు అక్కడ ఉంటున్నాడు. అది వాని బిజినెస్ అవర్స్, ఆఫీస్ ప్లేస్. అది ఎక్కడ? దేవుని సముఖంలో వాడు ఎంటర్ అవుతున్నాడు. అంటే నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు, వాడు అక్కడ పోవడానికి లేదు. అది దేవుని సన్నిధి. పోతున్నాడు అంటే నువ్వు ఈ భూలోకంలో పాపం చేసి ఛాన్స్ ఇస్తున్నావు కాబట్టి వాడు అక్కడికి వెళ్తా ఉన్నాడు. దానికి కారకుడు నువ్వే. దానికి ఎవరు కారకుడు? విశ్వాసి. దానికి కారకుడు నేనే, దాంట్లో నువ్వే. దీని నుంచి సరిగా పట్టింపు లేదు మనకు. వస్త్రాల గురించి పట్టింపు లేదు. త్వరగా వచ్చేస్తున్నాను, మెలుకోండి, వస్త్రాలు కాపాడుకొని వాడుతాను. నువ్వు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరి దినాలని వస్త్రాలను కాపాడుకోకపోతే నష్టంలోకి వెళ్ళిపోతావు. దిగంబడిగా ఉంటే భయంకరమైన ప్రమాదం. వస్త్రాలు కలిగిన వాడు కొంచెం మైలపరుచుకున్నావంటే అది ఇంకొక రకమైన ప్రమాదం ఉంచున్నావు. ఇది రెండవ అనుభవం. మూడవ చూసుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో యుద్ధం ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇది సాధ్య సంఘానికి దేవుడు రాస్తుంటున్నాడు. ఇక్కడ 4వ వచనములో జాగ్రత్త గమనించండి ఈ స్టేట్మెంటు. అయితే అంటే పైన వచనాల్లో మెజారిటీ చాలామంది ఉన్నారు. వారు ఎవరంటే వారు దేవుని సముఖంలో వారు మృతులే, కానీ మేము జీవిస్తున్నామని పేరు కలిగిన వారుగా ఉన్నారు. అంటే వీరెవరంటే తమ వస్త్రాలన్నిటిని కూడా మైలపరుచుకొని దాని గురించి పట్టింపు లేకుండా దేవుని క్రియలు అంటే సరైన క్రియలు లేకుండా తమ ఇష్టానుసారం జీవిస్తున్న ప్రజలు సార్దీ సంఘంలో వీళ్ళంతా విశ్వాసులే. వీళ్ళంతా మెజారిటీ చాలామంది ఉన్నారు ఇందులో. అయితే అర్థమైందంటే అట్లున్నా సరే ఈ సార్దీ సంఘంలో ఒక శేషం ఉంది. సంఘంలో 100 మంది ఉంటే 100 మంది అలాగా లేరు. ప్రభుకు స్తోత్రము. ఒక 20%, 10% కొంతమంది దేవుని ప్రజలు ఉన్నారు. వారు రోషం కలిగిన ప్రజలు. వారు ఎలా ఉన్నారంట? తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా
వారు ఏం చేస్తున్నారు? నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులంట. దేనికి అర్హులంట? గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఆయనతో కూడా సంచరించే గుంపులో వారు ఉంటున్నారు. అంటే వారు వస్త్రాలు అపవిత్రపరచుకోలేదంటే వారు ఇంకెప్పుడు పాపం చేయలేదంటారా? ఈ లోకంలో ఎవరు లేడు, పాపం చేయకుండా ఉన్నవాడు ఎవడు లేడు. నువ్వు విశ్వాసైనా సరే పాపం లేకుండా, అసలు ఏ పాపం లేకుండా ఉన్నావా? అట్లా ఎవరు లేరే. అంటే బల్లే అవసరం మనకు లేదు. పాపరహితమైన జీవితము ఈ భూలోకం మనకు రాదు. ఎక్కడేదో పొరపాటు చేస్తాం కానీ రక్తంలో కడుక్కొని సరి చేసుకొని పోతున్నామే కానీ పాపరహితమైన సిన్లెస్ నేచర్ మనకు లేదు. ఎందుకంటే మనం రక్షించబడడం కానీ విమోచింపబడం లేదు. మనలో ప్రవహించే రక్తము పాపపు రక్తం. శరీరపు ఇచ్చలు మనం కలిగి ఉన్నాం. ఏదో పొరపాటున పాపం చేస్తుంటాం. యేసు రక్తం ఆశ్రయించడం కడుగుతుంటున్నాడు, సమకూర్చబడుతున్నాం మళ్ళీ తిరిగి. కానీ పాపము లేని నిందారహితులు మనం లేము ఈ లోకంలో. కానీ ఇక్కడ సార్థి సంఘంలో కొద్దిమంది ఉన్నారు, వారు పాపం చేయలేదు కాదు, పాపం చేసి ఉండొచ్చు. కానీ వారు ఏం చేశారంటే వెంటనే అపవాదికి ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే సరి చేసుకున్న, రోజుకు రోజు సరి చేసుకున్నవారు. వారు ఎప్పటికప్పుడు జీవితాలు సరి చేసుకొని ప్రభు చూపించినప్పుడు వెంటనే ఆ యొక్క వస్త్రాన్ని వారు కడుక్కున్నారు. యేసు రక్తంలో కడుక్కొని ఆ డాగును తుడిచివేసుకొని ఎప్పటికప్పుడు దాన్ని పవిత్రంగా తెల్లగా కాపాడుకుంటా ఉన్నారు. అది వారు చేసిన పని. ఎప్పటికప్పుడు ఆ డాగు తుడిచివేసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు మరణంతో తొలగించుకుంటున్నారు. ఆ చేసిన పాపాన్ని తిరిగి చేయకుండా జాగ్రత్త కలిగి జాగరూకులుగా వారు దేవుని యొక్క పరిశుద్ధతలో సాగిపోతున్నారు. వారు ఎందరంట? కొందరే. ఈనాడు సార్థి సంఘాన్ని ఆలోచన చేసుకున్నప్పుడు ఈనాడు మెజారిటీలో ఉన్నావా? ఎక్కువ సంఖ్యలో ఉన్నావా? లేకుంటే కొద్ది మంది సంఖ్యలో ఉన్నావా? ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు చనిపోయిన వ్యక్తులు, చూడడానికి మేము జీవిస్తున్నాం చెప్పి చనిపోయిన వ్యక్తులు, వారు వస్త్రాలంతా కూడా కాపాడుకోలేని వ్యక్తులు, అజాగ్రత్తలు కలిగిన ప్రజలు. సార్డిస్లో కొంతమంది దేవుడు పెట్టుకున్నాడు తన వారు శేషము. వారు ఎవరంటే జాగ్రత్త కలిగి వస్త్రాలు కాపాడుకుంటూ తెల్లగా కాపాడుకుంటూ వస్తుంటున్నారు. సో వీరేంటంటే వారు అర్హులు. దేనికంటే యేసుక్రీస్తు వారితో సంచరించేవారు. రేపు పరలోకములో వెళ్తే ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. అందరూ ఒకేలాగా ఉండరు, గుర్తుపెట్టుకోండి. అందరికీ ఒకటే ఆధిక్యతలు ఉండవు. ప్రతి ఒక్కరికి వేరు వేరు ఆధిక్యతలు ఉంటాయి. ఈ భూలోకంలో నువ్వు ప్రభు కొరకై పరిశుద్ధుడుగా జీవిస్తూ ఎంత క్రయం చెల్లిస్తావో, ప్రభు కొరకై ఎంత సమర్పించుకొని జీవిస్తావో దానిని బట్టి పరలోకంలో నీ మహిమలో ఉంటావు. నీ మహిమలో వేరుంటుంది. ప్రభు వచ్చినప్పుడు పునరుత్థానమైనవు అయితే నీ పునరుత్థానపు బాడీ అంటే నీ మహిమ పొందిన బాడీలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మొదలుకొని 15 అధ్యాయంలో పౌలు అంటున్నాడు, సూర్యుడి మహిమ వేరే, చంద్రుడి మహిమ వేరే, నక్షత్రాల మహిమ వేరే, అలాగే పునరుత్థానులు అంటాడు. సో ప్రభు వచ్చినప్పుడు మనం నిద్ర అంటే సమాధి చొరబడి లేస్తాము. లేచినప్పుడు ఒక్కొక్క మహిమదేహం ఒక్కొక్కటి, అందరూ మహిమదేహంతో లేస్తారు కానీ ఆ మహిమలో వ్యత్యాసం ఉంటుంది. ఆ మహిమదేహం దేని మీద ఆధారపడిందంటే ఈ భూలోకములో నువ్వు పవిత్రత కాపాడుకుంటూ దేవుణ్ణి ఎలాగ మహిమపరిచావో దాన్ని బట్టి నీ మహిమ దేహం పొందుకుంటావు. కానీ ఈ మహిమలో కొంతమంది ప్రకాశించే మహిమ ఉంటుంది, కొంతమంది ప్రకాశింపని మహిమ ఉంటుంది. మనకు తెలియదు ఎలా ఉంటుందో ఆ గ్లోరిఫైడ్ బాడీ మనకు తెలియదు. కానీ మహిమలో వ్యత్యాసం. రేపు మధ్యాకాశంలో నువ్వు పొందే బహుమానాలు వ్యత్యాసం. ఈ భూలోకంలో ఏం క్రయం చెల్లించకుండా, ప్రభు కార్యం చేయకుండా, సోమరిగా ఉంచు, తలాంతులు వాడుకోకుండా, నీ శక్తిని ప్రభువుకు ఉపయోగించకుండా, ప్రమించిన అవయాలు ప్రభు కోరిక జీవించకుండా, నీ సొంత జీవితాన్ని వాడుకొంచు, ఏ క్రయం చెల్లించకుండా అజారాకుడుగా నువ్వు ఉంచే నీ పరలోకంలో బహుమానాలు లేవు. నువ్వు చాలా పూర్ ఫెలోగా ఉంటావు, బీదవాడుగా ఉంటావు. పరలోకంలో ఎన్నో వ్యత్యాసాలు చాలా ఉన్నాయి పరలోకంలో. సో కొంతమంది గొర్రె పిల్లతో సంచరించేవారు ఉంటారు. అంటే గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో వారు అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే వారి ఆర్థికత అలా ఉంది. ఇక్కడ ఎవరు? అదే రాయబడింది, వారు అర్హులు, వారు నాతో కూడా సంచరించెదరు.
వీళ్ళు సంచరించే గుంపు. అంటే యేసుక్రీస్తు ఎట్టబోతున్నాడో అక్కడ ఆయనతో ఉంటున్నారు వాళ్ళు. ఒకటి ఈ యొక్క మూడో రకమైన అనుభవం ఏంటంటే వస్త్రాలు కాపాడుకున్నవారు. పాపం చేయలేదని గారు, పాపం చేసి ఉండొచ్చు, ఎప్పటికప్పుడు వారు కడగబడుతూ ఎప్పటికప్పుడు కడగబడుతూ తిరిగి ఆ పాపం చేయకుండా తాము మరి జాగ్రత్త వహించి వారెంతో సాక్ష్యాన్ని కాపాడుకొని వారు జీవించారు. క్రైమ్ చెల్లించిన ప్రజలు వారు కొద్ది మందే. కాబట్టి ప్రభు రాకడ దినాల్లో మనం చెప్పలేం. ఎందుకంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం అంటున్నాడు, మనం ఇంకా ఏం ప్రత్యక్ష పడతామో అని తెలియదంట. చాలామంది ఏం చెప్తారంటే ప్రభు రాకడలో తెలియదు ఏముంటాయో. డిఎల్ మోడీ గారు రాస్తారు, 3 వండర్స్ అంటాడు. ఏంటి 3 వండర్స్ అంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రభు వచ్చినప్పుడు మొదటి వండర్ ఏంటంటే ఆయన రాస్తాడు, ఈ వ్యక్తి పాపం చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి పరలోకానికి పోడు అనుకుంటారంట. వీడు భయంకర ఘోర పాపి, ఈ వ్యక్తి ఎందుకు పోతాడు పరలోకం అనుకుంటే మొదటి ఆశ్చర్యకర సంగతి ఏంటంటే ఆ వ్యక్తే పరలోకంలో మొదటి ఉంటాడంట. రెండో వండర్ ఏంటంటే ఈ వ్యక్తి చాలా భక్తిపరుడు, నీతిపరుడు, ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకుంటామో వాడు పరలోకంలో ఉండడంట. సెకండ్ వండర్. సో మూడో వండర్ ఏమంటాడంటే నేను పరలోకంలో ఉండడమే వండర్ అంట. సో పరలోకం ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఉంటారో ఎవరు ఉండతారో మరి ఏంటో పరిస్థితి మనకు తెలియదు. ఇది చాలా ఆ దినం ఎట్లా ఉంటుందంటే అది అంత షాకింగ్ డే. అది షాక్. అనుకున్నవారు పరలోకంలో ఉండరు, అనుకునేవారు ఉంటారు. అందుకే దేవుని వాక్యం రాయబడి మత్తయి సువార్తలో అక్కడ పరిసయ్యులు శాస్త్రులు అంట కదా. ఎవరు అక్కడ? వారు ఎవరంటే వ్యభిచారులు, దొంగలు పరలోకంలో ఉంటారంట. వారు మార్మన్స్ పొంది దొంగలు పరలోకంలో ఉంటారు. అక్కడ ఉన్న యూదులు, లేకుంటే యూదుల్లో అక్కడ శాస్త్రులు, వారు ప్రధాన యాజకులు రేపు కనిపించారు పరలోకంలో. వారు నీతిగా జీవించే ప్రజలు, వారు ధర్మశాస్త్రాన్ని ఆచరించే ప్రజలు. అక్కడ వేశ్యలు పరలోకంలో, దొంగలు పరలోకంలో ఉంటారంట. అది రాయబడింది సువార్తలో. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే రేపు పరలోకంలో ఎవరు ఉంటారో అసలు పరిస్థితి. నా తలంపు ఏంటంటే ఆ దినం కొరకే నువ్వు జాగ్రత్తగా ఉంటే మనం మంచిది. మనకు తెలుసు ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇప్పుడప్పుడు మనకు తెలుసు. దొంగవలే వస్తున్నాడు, విలువైన వారి కొరకు వస్తున్నాడు. కానీ వస్త్రం కాపాడుకోవాలని తెలుసు. అయినా సరే మనం పట్టించుకోకుండా ఆత్మీయ జీవితం విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా, నీవు నీ కుటుంబము సంఘం పట్టింపు లేకుండా ఏదో మామూలుగా అన్నీ జరిగిపోతున్నాయి. ఆదివారం మందిరంకి వస్తాం, ఆరాధిస్తాం, బల్లో పాలు పొందుతాం, యూత్ మీటింగ్ ఉంటుంది, సండే స్కూల్ వీబీఎస్ ఉంటాయి, స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి, మామూలు జరిగిపోతున్నాయి అన్నీ. అంతగా నువ్వు పట్టించుకోకపోతా వాక్యమని అయ్యో అని చెప్పి కొంచెంసేపు ఆలోచిస్తాం, మంచిదే కదా అనుకుంటాం, మళ్ళీ మామూలే. జీవితంలో కార్యం జరగట్లే, హృదయాలు బద్దలు కావట్లే, మామూలు అయిపోయినాయి. సో దీని ద్వారా ఏం లాభంలే. కాబట్టి మనము ప్రభు దినాలు మనం ఉంటున్నాం, త్వరగా ప్రభు వస్తుంటున్నాడు. సో మన పరీక్ష ఎట్లా ఉందంటే 3 రకాలైన పరీక్షలు. ఒకటేమో ప్రభు వచ్చినప్పుడు వస్త్రం నీకుందా, వస్త్రం కాపాడుకున్న వాడుకుంటావా, లేకపోతే నోవోకోలే దిగంబరిగా ఉంటావేమో పరీక్షించుకో. రెండవది ప్రభు వచ్చినప్పుడు నీ వస్త్రం దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని మలినపరుచుకుంటూ అపవాది ఫిర్యాదు ఇంకా ఉంటున్నాడేమో పరీక్షించుకో. అపవాది నేరస్థాపన చేయకుండా ఉండాలంటే వెంటనే జాగరూకుడుగా నువ్వు ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ తప్పిపోయినావో, ఎక్కడ జారిపోయినావో పరీక్షించుకొని యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి తిరిగి పాపం చేయకుండా నువ్వు భద్రపరచుకో. 3వ గుంపు సాక్ష్యం కలిగిన గుంపు. ఎప్పటికప్పుడు జీవితాలు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారు పరిశుద్ధులుగా తాము పరీక్షించుకుంటూ అలాగ సాగిపోతున్నారు. ముగించక ముందు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇక్కడ మనం చేరిన గుంపులో ఇంకా రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా యేసుకి అంగీకరించుకున్నా ఒకవేళ ఉన్నావేమో ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడవు, నువ్వు విడిచిపెట్టబడతావు, అంత్యక్రీస్తు కాలంకి వెళ్ళిపోతావు. ఆ రోజుల్లో కరెన్సీ ఉండదు, డాలర్ పనిచేయదు, పౌండ్ పనిచేయదు, సింగపూర్ డాలర్ పనిచేయదు,
అమెరికన్ డాలర్ పనిచేయదు, యూకే పౌండ్స్ పనిచేయవు, రష్యన్ రూబుల్ పనిచేయదు, ఏ కరెన్సీ పనిచేయదు, ఏ గోల్డ్ పనిచేయదు, ఏ సిల్వర్ పనిచేయదు. నీ దగ్గర ఏది ఉన్నా పందులకు బయట పడేయాల్సి వస్తుంది. ఈ డబ్బు పనికిరాదు, ఇది పనికిరాదు. 666 నంబర్ వేసుకుంటే నువ్వు బ్రతుకుతావు, లేకుంటే అడవిలోకి పరిగెత్తుకొని పోవాలి. ఎందుకంటే అబద్ధ ప్రవక్త వచ్చి నీ వెంట పడతాడు. అంత్యక్రీస్తు దినాల్లో హోల్ వరల్డ్ రూలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి భయంకర శ్రమలు, 7 బూరలు ఊదబడతాయి, 7 ముద్రలు ఇప్పబడతాయి. భయంకరమైన చూడండి శ్రమ, తప్పించుకోలేం. ఆ దినాలంట మనుషులు మరణాన్ని వెతికినా కూడా మరణం అంట పాపి నేను ఇద్దరికి రాని వెళ్ళిపోతుంట మరణం. ఇప్పుడు మరణం మనం వెంటాడుతుంది, ఎప్పుడు మనం వస్తుందో మనకు తెలియదు. కానీ శ్రమల కాలంలో ప్రజలు మరణించాలని అనుకుంటే మరణం వెళ్ళిపోతుంటే దూరం. ఆలోచించండి ఎంత భయంకర దినాలు. సహోదర సహోదరి, నీ ఎవరైనా కావచ్చు, నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిదే, బయలు చదువుకుంటావు మంచిది, భక్తిగా ఉన్నావు మంచిదే. కానీ నీ జీవితంలో పాపక్షమాపణ మారు మనసు నీ ఉదయం యేసుక్రీస్తు వారిని నువ్వు అప్పగించావా, ఇచ్చావా? యేసుక్రీస్తు వారు నీళ్ళు నివసిస్తుంటున్నాడా? యేసుక్రీస్తు వారికి స్థానం ఇచ్చావా? జీవితంలో మార్పు ఉందా? లేనంటే ప్రభు దగ్గరికి రా. నీ మతం పనికిరాదు, నీ కులం పనికిరాదు, నీ నీతి కార్యాలు పనికిరావు, నీ డబ్బు పనికిరాదు, ఏది నీది పనికిరాదు. ఆఖరి దినాల్లో, ప్రమాద దినాల్లో, క్రైసిస్లో ఏది పనికిరాదు. ప్రభు ఒక్కడి శరణము, ప్రభుకే ఆశ్రయుడు. ఆయనే నీ పాపికి ఆశ్రయుడు. ఆయనే నీ కొరికి కలవసులో క్రయం చెల్లించాడు, నిన్ను ప్రేమించి నీ కొరికి ప్రాణం ఇచ్చాడు, రక్తం ధారపోసాడు. కలువరి రక్తం ద్వారా నీ నీచ పాపాలు క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చెడిపోయిన హృదయాన్ని మార్చి నీలోనికి వచ్చి నివసించి నిన్ను పవిత్రపరిచి నీ దేవుని రాకడ కొరకై సిద్ధపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. కుమార్తె నీ హృదయం నాకేమో. దయచేసి మోకరించండి, ముగించుకుందాం. అందరూ మోకరించండి 2 నిమిషాలు. చివరి కోడిక అయిపోయింది. గత 3 దినాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మిక స్పర్శ మనం కలిగిన వారు ఉంటూ వచ్చాం. చివరి గడియ, చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ఇది చివరి దినం. ఏ తీర్మానం లేకుండా వెళ్ళొద్దండి. క్రీస్తు లేకుండా వెళ్ళకండి. దయచేసి క్రీస్తు లేకుండా వెళ్ళకండి. నీ ఉదయం ప్రభు కొరకు ఇవ్వండి. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు. నీకు నరకం ఉండదు, తీర్పున ఉగ్రత ఉండదు. నీ జీవితంలో శాంతి నెమ్మది కలిగించుకుంటావు. నువ్వు ధనుడు అవుతావు. నిన్ను నడిపిస్తాడు. నీ సుఖ దుఃఖాల్లో, నీ శోధన సమస్యల్లో ఆయన నీకు ఉంటాడు. నీకు తోడుగా ఉంచాడు, నీ చెలికాడుగా ఉంచాడు. నీ ప్రతి కష్ట దుఃఖంలో ఆదుకునేవాడుగా ఉంచాడు. ఆయనతో సహవాసం కలిగి ఉంటావు. యేసుక్రీస్తు వారు కావాలన్నా, కాబట్టి లోకము కావాలన్నా పరీక్షించుకో. అపవాది ఎప్పుడు శోధిస్తుంటాడు. ఇప్పుడు పర్లేదులే, రేపు రక్షణ పొందు, పర్లే, ఈరోజు కాదు రేపు ఎన్నో రేపు రాదు. ఈరోజు పోతే రేపు రాదు. ఇదే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయము. ప్రభు నీ మొరను ఆలకించే సమయం. బహుశా రేపు నీకు నోరు పడిపోవచ్చు, రేపు నీ గుండె ఆగిపోవచ్చు, నీ కాలు పనిచేయకపోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నువ్వు ఇంకా ఆరోగ్యంలో ఉన్నావు, నీ నోరు పనిచేస్తుంది, నీ గుండె కొట్టుకుంటుంది, నీ యొక్క చేతుల కాలు పనిచేస్తున్నాయి, నీ చెవు వినిపిస్తుంది. ఇంకా కొంతమంది హాస్పిటల్లో చూడండి వినిపించకుండా చెవులతో కొంత ఉన్నారు, కళ్ళు మూయబడి ఉంటున్నారు, పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయాయి. కొంతమందికి మైండ్ సరిగా పనిచేయట్లే, కొంత గుండెలు ఆగిపోతున్నాయి. ఏమవుతుందో మనకు తెలియదు. నేను భయపించట్లేదు, కానీ రేపు ఏమవుతుందో మనకు తెలియదు. గుర్తుపెట్టుకొని అటువంటి ప్రమాదాల్లో మనం ఉంటున్నాం. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఉండగానే, చేతులు కాలు పనిచేస్తుండగానే, నీ గుండె ఇంకా నీ కొట్టుకుంటగానే, నీ చెవి ఇంకా వినిపిస్తుండగానే దేవుని వాక్యం వినిపిస్తున్న పడుతుంది. ప్రభుకు లోపడు, ప్రభు స్వరానికి లోబడు. కుమార్తె ఆయన కోరేది నీ హృదయం మాత్రమే, ఏది కోరట్లేదు. చెడిపోయిన హృదయాన్ని ప్రభుకి దాన్ని బాగు చేస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. పాపినయ్యా ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకో. నేను పాపిని, పాపిని, కర్మ పాపిని. నా పాపను కొరకై కల్వరిలో మీరు రక్తం చిందించారు, నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారయ్యా, నమ్ముతున్నా, నా పాపాలు క్షమించము, నన్ను బిడ్డగా చేసుకొని చెప్పి ఈ కొద్ది మాటలు నిజంగా చెప్పితే నువ్వు రక్షించబడతావు. యేసునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నన్ను లేపనని నువ్వు నమ్మినడలా నువ్వు రక్షించబడదు. ఎలాగనగా నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తావు, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోవాలి. ఇది దేవుని వాక్యం. అటు ఎవరైనా ఉంటే, అటు ఎవరైనా పాపాలు
క్షమించని అడుగుతూ ఉంటే దయచేసి మీ చెయ్యి కన్వర్టెడ్ చూపించండి. మేము మీకు ఒక కార్డు ఇస్తాము. ఆ కార్డులో దేవుని వాక్యాలు ఉంటాయి. ఆ కింది భాగము మీ అడ్రస్ అంతా టెలిఫోన్ నంబర్ ఉంటుంది. అది మాకు ఇవ్వండి. పై భాగం మీరు పెట్టుకోండి. సహాయకరం కొన్ని వర్సెస్ ఉంటాయి. ఇది రక్షణ తీర్మానం గురించిన కార్డు. ఇంతవరకు ఇంకెవ్వరు కూడా ఇంకా రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా, యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉండకుండా ఉంటే ఇది చక్కటి తరుణం. ఇది అవకాశం ప్రవహిస్తుంటున్నారు. రేపు రాకపోవచ్చు, మరొక గడియ రాకపోవచ్చు. ప్రభు రాక ఎప్పుడో మనకు తెలియదు. దొంగ వలె త్వరగా వస్తున్నాడు ఆయన. ఎవరు కఠినపరచుకోకండి. రక్షణను పోస్ట్పోన్ చేయకండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. నేను బలవంతం చేయట్లేదు. దేవుని ప్రేమతో మిమ్మల్తో మాట్లాడుతున్నాడంటే మీరు నష్టపోకూడదని, మేలు పొందాలని ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ సృష్టికర్త, నీ కొరకు ప్రాణం ఇచ్చిన వ్యక్తి, నీ ప్రాణదాత అని నేను అడుగుతున్నాడు. ఏం అడగట్లే, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. అంటే ఎవరు ఉన్నారా? టైం వేస్ట్ చేయకండి. యవనస్తుడు అంటూ పెద్దలు ఇంకా ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు క్రైస్తవుడు కావచ్చు. రక్షణ లేకపోతే ప్రభుని అడుగు, అని ఇస్తాడు. తీర్మానం చేసుకో. ఆ కార్డు మీ దగ్గర పంపించబడుతుంది. ఒకవేళ అట్లా ఉంటే మీరు చెయ్యి ఎత్తి చూపించండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమల మా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తిరిగి సాయంకాల సమయంలో మీ సన్నిధికి మేము వస్తూ ఉంటున్నాం. కానీ మరి చివరి గడియల్లో కూడా మీ యొక్క లేఖనాలు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఇది దొంగ వలె వచ్చుతున్నాను. మరి ఆ సందర్భంలో దిగంబలుగా సంచరించకుండా వస్త్రాలు కాపాడుకున్నవాడు ధనుడని సెలవించిన మాటలను బట్టి వందనాలు తండ్రి. మరి మా యొక్క వస్త్రాలు మేము పోగొట్టుకున్నామేమో, దిగంబలుగా ఉన్నామో ఏమో పరీక్షించుకోవడానికి సహాయపడండి. వస్త్రాలు కలిగిన వారు ఉంటూ మలినపరుచుకున్న వారు ఏమో దయచేసి కనికరించండి. ఒకవేళ సార్థి సంఘంలో ఉన్నట్టుగా కొద్దిమంది వస్త్రాలు కాపాడుకున్న వారు ఉన్నారు. ఆ గుంపులో ఉండడానికి మాకు సహాయపడండి. కానీ మాకు విరోధంగా నేరస్థాపన చేసి అపవాదికి ఛాన్స్ ఇవ్వకున్నట్టుగా మేము జాగరూకులుగా ఉంటూ పరిశుద్ధులుగా ఉంటూ మా జీవితాలు కాపాడుకోవడానికి సహాయపడవచ్చుగా ప్రార్థిస్తున్నాం. గత 3 దినాలు తండ్రి మరి విస్తారమైన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మానవ హద్దుబాట్లు విత్తబడుతూ వచ్చింది. ఏది విన్నామో, ఏది విత్తబడిందో అది మధ్యలో ఫలించినట్టుకు సహాయపడండి. మొదటి దినాన 2 దినాలు కొంత తీర్మానాలు చేసుకున్నారు. వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి 3 దినాలు అనేకులు ప్రయాసపడ్డారు. వంటశాలలో పనిచేశారు, వడ్డించట్లో అనేకులు ప్రయాసపడ్డారు. సంఘం కూడా, పెద్దలు కూడా మరి వీటన్నిటిలో కూడా ప్రొవైడ్ చేయట్లో ఎంతో వారు కూడా రాత్రింబగళ్ళు కష్టపడి చేయబడిన పరిచయం ముద్రించండి. మరి అనేకులు చెప్పుల స్టాండ్లో, అలాగే స్కూటర్ స్టాండ్లో, ఇంకా ఆయా రంగాల్లో అనేకులు పనిచేస్తూ వచ్చారు. సహోదరులు కూడా మరి ఎన్నో స్థలాల్లో వారు పనిచేస్తూ వచ్చారు. వారి ప్రయాసం దీవించని ఆశ్రయించండి. అలాగో తను మరి వాక్యం కూడా మా 3 దినాలు అనుగ్రహిస్తూ వచ్చారు. అది మా జీవితంలో భద్రపరుచుకొని మేము దమ్మను తగ్గించుకొని మీ జన్మదిన మేము జాగరూకులుగా ఉంటూ యోగ్యులు కనపడడానికి సహాయపడవచ్చుగా ప్రార్థిస్తూ, అలాగే మీరు అక్కడ సిద్ధపరచండి. మీరు వచ్చినప్పుడు మేము తండ్రి ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రతి వారిని సిద్ధపరచండి. శివుని సంఘాన్ని దీవించండి. సేవకుని కుటుంబం, సేవా పద్ధతి దీవించండి. బాధ్యత సహోదరుల కుటుంబాలు, రెస్పాన్సిబుల్ బజెట్స్, వారి కుటుంబాలు, సంఘస్థులు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, యవనస్తులు, పిల్లలు, వృద్ధులు, అనేకులు అందరి కొరకు మేము ప్రార్థిస్తూ సహాయపడవచ్చుగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.